ఒంగోలు నగర పరిధిలోని వెంగముక్కలపాలెం గ్రామంలో ఆదివారం రాత్రి టీడీపీ నాయకులు చుండు శ్యామ్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ హాజరయ్యారు. మరియు జిల్లా జనసేన అధ్యక్షులు షేక్ రియాజ్, ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు ఎద్ది శశికాంత్ భూషణ్, బండారు మదన్, తిరుపతి స్వామి, ఆర్ల వెంకటరత్నం, పెద్దిశెట్టి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పేద మహిళలకు చీరల పంపిణీ చేశారు. తర్వాత క్రిస్మస్ కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. అందుకే ఈ క్రిస్మస్ అంటేనే ఒక ప్రేమ కరుణ అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకుంటాం. ప్రజలందరూ కూడా ఈ పండగ రోజు ఒకరినొకళ్ళు కలుసుకోవటం, అలాగే బహుమతులు ఇచ్చుకోవటం, ఇదంతా కూడా ఒక మంచి వాతావరణంలో జరుపుకోవటం. ప్రజలందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి, శాంతియుతంగా ఉండాలి అనే చెప్పేటటువంటి కరుణామయుడు యేసు ప్రభు. ఈ పండగ మనందరం కూడా రాబోయే తరాలు కూడా గుర్తించుకునే విధంగా బ్రహ్మాండంగా జరుపుకుంటూ ఇంతటి చక్కటి కార్యక్రమం చుండి శ్యామ ఆధ్వర్యంలో ఇంకా కొన్ని సంవత్సరాలు అతనికి చేయడానికి ఆ భగవంతుడు ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులు, మనందరి ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక దళిత పల్లెలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ మీద దాడి చేసి వైసీపీ అభ్యర్థి, అతని కోడలు, కొడుకు, వియ్యంకుడు ముగ్గురు కలిసి కర్రలు తీసుకొని పోలీసు వాళ్ళు కూడా ఛేదించుకొని
అంటే రక్షణను కూడా దాటుకొని లోపలికి వచ్చి పోలింగ్ స్టేషన్లో పడి మన ఏజెంట్లు కొట్టే పరిస్థితుల్లో మరి ప్రభుత్వం రాకపోతే ఎలా ఉండేదో కానీ శ్యామోళ్ళు తిరగబడి ఆ రోజు కర్రలతోటే ధీటుగా సమాధానం ఇచ్చి పోలింగ్ స్టేషన్ తరిమి కొట్టినటువంటి సంఘటన మనందరం గుర్తు చేసుకోవాలి. ఒకవేళ ప్రభుత్వం రాకపోతే ఈరోజు మన పరిస్థితి ఎలా ఉండేది? మరి దామచర్ల గారి మీద వ్యక్తిగత అభిమానమో పార్టీ మీద అపారమైన ప్రేమో తెలియదు కానీ శ్యాము నీ సూచన గారి అభిప్రాయాలు కానీ నీ మాటలను వింటే బాగుంటుంది. అంతలో శ్యాము అటు ఇటు తిరుగుతా ఉన్నాడు. వందనాలు శ్యాము ఇటు ఉంది, మందిరం కావాలి మాకు, ఒట్టి నీళ్లు వస్తున్నాయని చెప్పినాం. అది వరకు కూడా వాగులో 2 మనుషులు చచ్చిపోయినారు. బ్రిడ్జి కట్టలేదు. అప్పుడు బ్రిడ్జి కట్టేపోయాక అప్పుడు ఈయన జనార్దనం ఆయన బ్రిడ్జి కట్టించినాడు. ఆ బ్రిడ్జి కట్టించినప్పటి నుంచి మాకు మదన్ కాలనీ కూడా బాగానే ఉంది. చర్చి కానీ శ్యామే మాట్లాడి మన రోసీ గారికి రేకులు శ్యామ్ మాట్లాడి జనార్దన్ కాడికి వాళ్ళతో మాట్లాడి మాకు మందిరం కూడా కట్టించినాడు. మాకు ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడికి వస్తానే ఉన్నాము. కానీ మాకు ఈ లాస్ట్ బజారు మాకు కరెంటు లేదు. కరెంటు స్తంభాలు కూడా వేపిస్తామన్నారు. కానీ జనార్దనం అడగండమ్మ వేపిస్తామని ఉన్నాడు. మాకు కరెంట్ స్తంభాలు కూడా కావాలి. ఎందుకంటే మేము ప్రతి సంవత్సరం మేము కూడా అక్కడ జనార్దనం వస్తున్నాడు. ఆమె కూడా వచ్చింది పాపం, జనార్దన భార్య కూడా వచ్చి మాకు భోజనాలన్నీ ఇచ్చి 3 సంవత్సరాల క్రితం బాగానే జరిపించింది. మాకు జనార్దన్ కూడా బాగానే చూస్తున్నాడు మాకు వచ్చిన కాడి నుంచి, ఈ పదవిలోకి వచ్చిన కాడి నుంచి. కానీ వాళ్ళు ఏంటంటే అటుపాటం ఇటుపాటం ఏందిలే శ్యాము చెప్పేది, నన్ను ఉద్ధరిస్తాడా ఎందుకో చెప్పుకున్నా. మా శ్యాము గమ్మన చేస్తాడు. మనకు వచ్చింది నేను ఇక్కడ సెక్రటరీ ఎక్కడ ఎంపీ గారు ఆస్థానంలో ఇది సరే మాకు ఆ కరెంటు అది మా అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి గౌరవనీయులు పెద్దలు అందరి అన్న దామచర్ల జనార్దన్ అన్నకి, అట్లాగే మన చిరకాల మిత్రుడు నా రక్త సంబంధమైనటువంటి నా అన్న శశికాంత్ భూషణ్ గారికి, అలాగే బాబురావు అన్నకి, అట్లూరి వెంకటేశ్వర గారికి, అంకరాజు గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి పేరు పేరు వరుసన మీ అందరి అభినందనలతో నేను వాళ్ళకి అభినందిస్తూ 2 మాటలు చెబుతాను. ఎందుకంటే పెద్దలు ఉన్నారు కాబట్టి ఆయన కళం మీరు వినాలా. తెలుగుదేశం పార్టీ దళితులు ఎందుకు ఓటేయాలో ఆయన కళ వినాలా. నాకు కావాల్సింటే ఇంకో మీటింగ్ ఉంటుంది, ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చినప్పుడు మాట్లాడతాను. 2 విషయాలు చెబుతా. మంచి చెడుని ఆలోచించకపోతే వ్యవస్థ అనేది నాశనం అయింది, గుర్తుపెట్టుకోండి. ఏదైనా అన్నమే కదని తింటున్నామనుకో అది విలువ ఎప్పుడు ఉండదు. దాంట్లో మంచి చెడు ఎతకాల. దామచర్ల జనార్దన్ గారు ఎమ్మెల్యే అయినాకప్పుడు నేను కొత్తగా తెలుగుదేశం పార్టీలో చేరా. నాకు కాంగ్రెస్ పిచ్చి ఉండబట్టి రెబల్ కాంగ్రెస్ కార్యకర్తగా అతి చిన్న వయసులో ఎన్నో పదవులు చేశాను నేను. అప్పుడు నేను 2 సంవత్సరాలు ఎమ్మెల్యే గారి దగ్గర కూడా పోలా. 3వ సంవత్సరం ఎంటర్ అయ్యా నేను. ఇదే మీటింగ్ దగ్గర మీకు కారం వేస్తాను, మీకు రోడ్డు వేస్తాను, మీకు స్తంభం పెడతాను, మీకు మదర్ తెరిసా కాలనీలో చర్చిలు కట్టిస్తానంటే ఈడన్నీ ఇవన్నీ ఎట్ట కడతారా రే ఆపురా అన్నాడు. అవన్నీ కట్టించావా లేదా? అవన్నీ కట్టించావా లేదా చూడండి. నేను కంఠపదంగా చెబుతున్నా 2 మాటలు. ఈ గ్రామం బాగుపడాలంటే దామచర్ల కుటుంబం అనేది మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తు పెట్టుకోండి. ఒక్కటి చెబుతున్నా, నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాకు మదర్ తెరిసా కాలనీలో సందు కూడా దొరకలా. అసలు సందు దొరకలా అంటే డబ్బుండే వాళ్ళతోటి మనం పోటీ పడాలంటే అసలు ఈ రోజుల్లో అయ్యేదే కాదు. ఆ పని జరగటం అంటే అసలు జరిగేదే కాదు. ఎట్ట చేయాలంటే ఒక లలితకు ఉండి, అయ్యా నువ్వు ఏమొద్దుగానే రోజు ఇటు వస్తున్నావు పోతున్నావు ఓట్లేమన్నావు, మా సంఘంలో ఒక 99 ఓట్లు ఉన్నాయి, నువ్వు చెబితే వేస్తాం, మాకు చర్చి కట్టించవా అంది. కట్టించవా అంటే అప్పుడు ఓడిపోయి 3 నెలలే ఎమ్మెల్యే గారు కూడా లేరు. నేను ఒకటి అనుకున్నా, దైవ కార్యక్రమం
యేసు ప్రభు నా అందునుంటే నేనేమో నాకు పూట కూటికి లేను వాస్తవంగా. నాకు 4 పిల్లలు, 3 ఆడపిల్లల కొడుకు. నేను ఎట్టగట్టగలను ఆలోచించి, సరే నేను కట్టిస్తానక్క, మీరు చిత్తశుద్ధితో ఉంటారా అని అడిగి ఆ రోజు అక్కని. ఉంటావయ్యా అంది. ఉంటామన్నాక సరే ఆ పాస్టర్ వచ్చి ఒక రోజు నాకు ప్రార్థన చేస్తున్నాడు. ఈ చిత్తం ఎలాగ ప్రభు, ఈ శ్యామ శాత ఇది గట్టి అని. బొమ్మ శ్యామ శాత గట్టి అంటే నా ఇంట్లో పూట కుటికిలో నేనేంద్ర ఆ చర్చి కట్టాను అనుకొని వదిలే పాస్టర్ గారు అని జేబులో 200 ఉంటే ఆ 200 పెట్టి వెళ్ళా. ఒక అద్భుతం జరిగింది, గుర్తుపెట్టుకోండి. దైవ కార్యక్రమాలు అట్టుంటాయి. 3వ రోజే నేను బేస్పట్టు వేయించా. దామచర్ల జనార్దన్ గారిని తేటానికి నాకు ఒక్క మనిషి కూడా ఈ గ్రామంలో పుట్టల. ఆ రోజు నాకు అన్నుంది కూడా. ఆ రోజు గుర్తుపెట్టుకోండి. అక్కడున్న వైసీపీ ఎమ్మెల్యేలు ఏంద్రా వాడి స్టామినా అని జరిగింది ఈ గ్రామంలో నాయకుల్ని. ఏదైనా చిత్తశుద్ధితో పనిచేయాలా. అబద్ధాలకి అబద్ధాలు చెప్పడానికి అయితే దామచర్ల కుటుంబం అవసరం లేదు. అబద్ధాలు ఏరే నాయకులు అయితే మీరు ఆడ చెప్పుకోండి. ఏడు రియాలిటీ ఉండిద్ది. అనా మీరు ఇప్పుడు వచ్చే రోడ్డు ఎన్ని మెలికలు తిరిగారో చూడండి. ఆ మెలికలు, ఆ గుంతలు, షాక్ అబ్జర్లు ఇరిగి మోకాళ్ళు పడిపోయిన రోజులు కూడా ఈ రోడ్ల మీద ఉన్నాయి. ఈ రోజు పరిస్థితి వాళ్ళు తారు దిగితే తెలిసేది. అటువంటి పరిస్థితులు. ఇదే చిన్న చెట్లు ఉన్నాయి. ఈ చర్చికి లెవలింగ్ చేయాలా అన్న అనగానే బొగ్గెట్ట పట్టుకున్నాడు. మెట్టులు దిగుతా పట్టుకొని ఏం చేస్తావమ్మా నువ్వు అన్నాడు. ఏం చేస్తాను నువ్వు చెబితే కదంటాను నేను చేసేదన్నా. ఆడ కమిషనర్కి నేను కాగితం పెట్టాల రోజు ఈ వర్క్ కావాలని. తోడ్రా నీకెందుకు నేను మాట్లాడుతున్నా. నేను అది పగలగొడుతుంటే ఒక ట్రక్ అయిన బీరు బాటిల్. ఆ లైట్ వేసింది ఆయన పుణ్యమే. ఈ మేరవ తోలింది ఆయన పుణ్యమే. ఈ స్టేజీ కట్టింది ఆయన పుణ్యమే. ఆ బిల్డింగ్ బాగా చేసింది ఆయన పుణ్యమే. ఈ చర్చిలో మనం కూర్చుంటున్నామంటే ఆయన పుణ్యమే. ఇంకెవరన్నా చేస్తే రేపు మీరు మీటింగ్ పెట్టాయని చెప్పండి, నాకేం అభ్యంతరం లేదు. రేపైనా మీటింగ్ పెట్టుకొని చెప్పండి. బస్ స్టాండ్కి పోయాం. బస్ స్టాండ్కి తిరుపతి స్వామి గారు మావా ఏడా 4 లైట్లు వేయమంటే ఆయన పుణ్యమే. బస్ స్టాండ్ దగ్గర అరుగేయమంటే ఆయన పుణ్యమే. లో లెవెలింగ్ కాలువ తీసుకొని వాటర్ మొత్తం పల్లె నుంచి పెద్ద కాలకు రావాలంటే ఆయన పుణ్యమే. అనా నీకు ఒకటే చెబుతున్నాం. ఏడా 4-5 గ్రామాలు ఉండి నవభారత రాజ్యాంగ నిర్మాత అణగారిన కులాల ఆరాధ్యం బాబాసాహెబ్ అంబేద్కర్ జగజ్జీవన్ రావుల పేరు మీద 5-6 గ్రామాలు ఉన్నాయి. దామచర్ల జనార్దన్ గారు మన ప్రీతమ నాయకులు, మన శాసనసభ్యులు. వారి గురించి నేను ఎక్కువగా చెప్పే కంటే ఎక్కువగా మీరు అనుభవించారు కూడా. అభివృద్ధి అంటే ఏంటనేది మీరు చూశారు. మరి వచ్చి 6 నెలలు కాలేదు. చిరకాల సమస్య ఒంగోలులో పోతురాజు కాలంకి 156 కోట్ల రూపాయలు ప్రతిపాదన పెట్టారు వారు ముఖ్యమంత్రి గారి దగ్గర. మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడేమో 69 కోట్ల రూపాయలతో పెట్టి మరి పనులు స్టార్ట్ చేసరికి ప్రభుత్వం పోయింది. 89 కోట్ల రూపాయలకి పెంచుకొని పాలేరు వాసు వచ్చిన తర్వాత 2019 నుంచి 24 వరకు 89 కోట్లకు పెంచుకున్నదే పోతురాజు కాలంలో 43 కోట్ల రూపాయలు పనిచేసి డబ్బులు తిన్నారు. కాలవట్టడానికి కట్టిన గోడ కూడా నీడలో పడిపోయింది. దాంట్లో ఎవరు డబ్బులు 42 కోట్లు, 5 లక్షలు కూడా కాదు. వాటి మీద విచారణ జరిపించాలని కోరుతూనే మరి ఆయన అభివృద్ధి అంటే ఎలా ఉంటుంది. ఒంగోలు నగరం అంతా మునిగిపోతుంది. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రజలందరికీ ఉపయోగపడేది శాశ్వతంగా ఉండాలంటే దాన్ని తిరిగి రివైజ్డ్ అంచనాలు తిరిగి రాయించి పోతురాజు కాలం అటుపక్క ఒక రోడ్డు, ఇటుపక్క ఒక రోడ్డు, మధ్యలో అటు ఇటు రివిట్మెంట్లు, ఫిల్టర్ బెడ్ అన్నిటితో చాలా చక్కగా ఒక మురుగునీటి కానీ సాగునీరు సాగే విధంగా వారు అప్పుడే ముఖ్యమంత్రి గారి ప్రతిపాదన పెట్టి తీసుకొచ్చారంటే చాలా మన ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంకా ఈ నల్లవాగు ఎలాగైతే వంతెన కడితే ఇది అయిపోయిందో ఒంగోలులో దాదాపుగా ముంపు బారి నుంచి బయటపడిపోయినట్టే. కాబట్టి అటువంటి మహత్తర కార్యక్రమాలు చేసినటువంటి జనార్దన్ గారి మీద మనకి నమ్మకం ఉందా లేదా? ఏదైనా పని చేస్తారంటే వారి మీద మనకి చేస్తారని నమ్మకం ఉందా లేదా? కాబట్టి శ్యామ్ చెప్పినట్టుగా శ్యామ్ చెప్పాడు సార్, ఇక్కడ వెంగముక్కపాలెం, ఎర్రచర్ల, సర్వేరెడ్డిపాలెం, తర్వాత ఈ మదర్ తెరిసా కాలనీ, ఆ ఎదురుగా ఆర్టీఓ ఆఫీస్ పక్కన కాలనీలు, అనేక కాలనీలు, దాదాపు 8 గ్రామాలకు సంబంధించినటువంటి సమస్య సార్. ఎక్కువ మంది ప్రజలు కూడా
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. వారందరూ ఒంగోలుకి వెళ్ళి ఒక కళ్యాణ మండపం బుక్ చేసుకోవాలంటే, ఈ రోజు కళ్యాణ మండపం బుక్ చేసుకోవాలంటే మినిమం 2-3 లక్షలు అంటున్నారు. పేద ప్రజలు 2-3 లక్షలు పెళ్లి అయిపోద్ది. మనకి తాంబూలాలు ఇచ్చేసుకుంటాం, అవన్నీ పెళ్లి చేసుకుంటాం, ఇంట్లోకి కోడలు తెచ్చుకుంటాం, కొడుకుని పంపించేసే పరిస్థితి ఉంటుంది. 2-3 లక్షలు పెట్టి కళ్యాణ మండపాలు బుక్ చేసుకోవాలంటే అయ్యే పరిస్థితి కాదు. దానితో ఇక్కడ నుంచి ఒంగోలు పోయి శ్రమ వ్యయ ప్రయాసం వచ్చే కాడికి వీళ్ళందరికీ ఈ సమీప ప్రాంతాల్లో ఎక్కడైనా ప్రభుత్వ భూమి చూసి ఒక కళ్యాణ మండపం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద కానీ, పూలే గారి పేరు మీద కానీ, జగదేవరావు గారి పేరు మీద కానీ కడితే అది ఉపయోగకరంగా ఉంటుందని ప్రజల వాంఛ ఆకాంక్ష సార్. దాని మీద మీరు మరి సాధ్యాసాధ్యాలు ఇస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు మన ప్రీతం నాయకులు, మన శాసనసభ్యులు రామచర్ల జనార్దన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వినవలసిన వాళ్ళు ఎవరు లేరు. అంతకుముందు ఒక సభకు వచ్చాను నేను, అరే బాలేదురా, అంతకుముందు ఒక సభకు వచ్చాను నేను, నా మాట అతనికి వినపడాలన్నాను నేను. నా మాటలో ఉన్న వేగం, నా మాటలో ఉన్న పట్టు, నా మాటలో ఉన్న పటిష్టత అతనికి వినపడాలన్నాను. అతను ఇప్పుడు అక్కడికి లేడు, మాకు దగ్గరికి వచ్చేసాడు అతను. కనుక వినపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి వినిపిద్దామంటే వాళ్ళు జిల్లాలో అసలు లేరు కాబట్టి వాళ్ళకు కూడా వినిపించక్కర్లా. అందరం మనవాళ్ళమే కనుక అంతా మనదే కనుక, అంతా ఆయిందే కనుక, మీకు అర్థం అవట్లా, అంతా ఆయిందే కనుక నేను దీన్ని రాజకీయ సభగా వాడదలుచుకోలేదు. నేను చాలా కన్నుల పండుగ జరుగుతున్నది సెమీ క్రిస్మస్ వేడుక ఈ వెంగముక్కలపాలెం ఈ గ్రామంలో చాలా కన్నుల పండుగ. నాకు దాదాపు 50 సంవత్సరాల నుంచి విజయవాడలో ఉంటున్నా నేను. గతంలో చాలా కాలం 30 సంవత్సరాలు పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తాను నేను. అక్కడే విజయవాడ నగరంలో ఉండేవాడిని, అక్కడే స్థిరపడ్డాను నేను. ఇటువంటి సభలకు వచ్చినప్పుడు, మీ అందరినీ చూసినప్పుడు, నా రక్త బంధువుల మధ్య నేను మీ వాడిని కదా, నేను మాదిగ కులంలో పుట్టాను కనుక మీ మధ్యలో పెరిగిన వాడిని నేను. మీ అందరినీ రక్త బంధువులుగా భావించేవాడిని నేను. మీరందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకునేవాడిని, మీరందరూ సంతోషంగా ఉండాలని ఆశించేవాడిని. మీ బిడ్డలకు ఆ దేవదేవుడు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని నిరంతరం కష్టపడేవాడిని కనుక మీ అందరినీ చూస్తుంటే నా కుటుంబంలో, పిడుగురాల గ్రామంలో, నా పల్లెలో, నా బంధువుల మధ్య ఈ క్రిస్మస్ జరుగుతున్నట్టుగా భావిస్తున్నాను. ఈ సభకు అధ్యక్షత వహించి కడు రమ్యంగా ఈ సభ నిర్వహిస్తున్న సోదరుడు శశి భూషణ్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మీ అందరి అభిమాన నాయకుడు, మా అందరి అభిమాన నాయకుడు నీదు మిక్కిలి తెలుగుదేశం పార్టీ అధినేత, ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఆప్తుడు సోదరుడు రామచర్ల జనార్దన్ గారికి, మీరు ఏదడిగితే అది ఇస్తున్నాడంటే ఆయన గొప్పతనం కాదు, చంద్రబాబు గారి దగ్గర ఆయనకున్న సాన్నిహిత్యం మీద నమ్మకంతో, నేను ఏదడిగినా చంద్రబాబు గారు కాదనడన్న నమ్మకంతో మీరు అడిగిన నేను ఆశ్చర్యపోతున్నాను. ఏ ఎమ్మెల్యే కూడా మీ ఎమ్మెల్యే ఇచ్చినట్లుగా ఇన్ని వాగ్దానాలు చేయరు ఎవరు. ఏదో మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆయన ఎవరో పెద్దగా మాట్లాడారు, 4 పట్టాలు ఇచ్చేసి పట్టాలు ఇస్తానని కూర్చుంటారు. ఈయనేంటారు బాబు ధర్మరాజులాగా అడిగినన్నిటి కూడా
పరిగెత్తుతున్నాడు, అడిగిన అన్నిటి కూడా జిందాబాద్ అంటున్నాడు. అంతటి మంచి వ్యక్తిని ఏరి కోరి వాళ్ళను కాదనుకొని మా వాడిని గెలిపించిన మీ అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నా. మంచివాడు, మనవాడు, మనందరి పట్ల ప్రేమ అభిమానం ఉన్న వ్యక్తి, దళిత వర్గాల పక్షపాతి, అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి, మన వర్గాల అభివృద్ధిలోకి రావాలని ఈ రోజును కూడా డబుల్ లేన్ చేస్తానండి. 4 స్తంభాలు సంక్రాంతిలో టైం బౌండ్ కూడా చేస్తున్న నాయకుడు మా తమ్ముడు జనార్దన్ అని చెప్పి కూడా తెలియజేస్తూ ఆ బిడ్డకు మీరందరూ కూడా భవిష్యత్తులో కూడా ఇలాగే తోడుగా ఉండాలి. మన వాళ్ళందరూ కూడా, నా బంధువులందరూ కూడా, నా బాంధవులందరూ కూడా, నా రక్త సంబంధికులందరూ కూడా, దళిత వర్గాలన్నీ కూడా ఏకోన్ముఖంగా అందరూ మాల కావచ్చు, మాదిగ కావచ్చు, 59 కులాల దళిత వర్గాలు కావచ్చు, అందరూ కూడా కళ్ళు మూసుకొని జనార్దన్కి మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా ఇది వేదిక కాకపోయినా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. సోదరుడు రియాజ్ అహ్మద్ గారికి, అలాగే రాంబాబు గారు, వేదిక పైన ఎందరో మహానుభావులు, క్రైస్తవులు, క్రైస్తవేతర పెద్దలు, ఆహుతులైన క్రైస్తవ సోదరులందరికీ, క్రైస్తవేతర పెద్దలందరికీ, పాత్రికేయ సోదరులందరికీ, అలాగే పోలీస్ శాఖ మా తమ్ముళ్ళందరూ కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఇక్కడికి రావాల్సింది కాదు. అరే కొద్దిగా చెప్పట్లేదు కొడక ఫైర్ బ్రాండ్ వాడితో వీడితో నాకు పరిచయం దాదాపు 6-7 సంవత్సరాల నుంచి. అయినా కూడా నా మనస్సు లోతుకు చొచ్చుకుపోయినాడు అతను. నాకు కూడా నేను నిన్న అనుకుంటా రాత్రి జనార్దన్కి ఫోన్ చేశాను. బాబు బాగున్నాడు, బాగున్నాడు అన్న అన్నాడు. నన్ను వాడు చుండి శ్యామ్ రమ్మంటున్నాడు, ఏదో సెమీ క్రిస్మస్ ఉందట, రానా అన్నాడు. అన్నా రాకపోతే వాడు ఊరుకోడనా, నువ్వు రాకపోతే ఊరుకోడనా, నేను కూడా వాడికి ఒక ప్రత్యేక గౌరవం ఇస్తానన్నా, పార్టీలో వాడికి ఒక ప్రత్యేక స్థానం ఉందన్నా, నువ్వు రావాల్సిందే అన్నా అంటే వచ్చా. నేను వస్తుంటే 2 ఫోన్ చేశారు, అన్నా నువ్వు వస్తున్నావన్నా. వస్తున్నాడు. వచ్చానా, 50 మంది కూడా ఉంటాను అక్కడ, నువ్వు వెళ్ళిపోనా, ఎంత దూరం రావటం ఎందుకన్నా అన్నా. నేను ఆలోచించా, ఒక వ్యక్తి శ్యామ్కి వ్యతిరేకంగా నన్ను రావద్దు అని ఫోన్ చేశాడంటే వీడు ఎంత గట్టిగా పనిచేస్తున్నాడు ఇక్కడ, ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడు. ఏ రకంగా తెలుగుదేశం పార్టీ పెద్దలు జనార్దన్ గారు కావచ్చు, ఇంకా వేదిక పైన ఈ పెద్దలందరి అభిమానాన్ని చూరగొన్నాడు అని తప్పకుండా వెళ్ళాలి. ఎంత ఆలస్యమైనా, కొంచెం నాకు ఇబ్బంది అయినా కూడా వెళ్ళాలి. ఆ బిడ్డను అక్కడ చూడాలి. మీది మిక్కిలి మన వాళ్ళందరూ కలుస్తారు కనుక వారికి 2 మంచి మాటలు చెప్పే అవకాశం నాకు ఉంటుందని చెప్పి రావటం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ నేను కొంచెం క్రిస్మస్ ప్రపంచంలో అత్యధికులు ఆరాధించే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అనుకుంటున్నా, ఎందుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు ఆరాధిస్తూ ఉన్నారు? ఏమిటి ఈయన ప్రత్యేకత? మిగతా దేవుళ్ళకి ఈయనకి ఏమైనా ప్రత్యేకత ఉన్నదా? లేకపోతే ఎందుకు ప్రపంచవ్యాప్తంగా, నాట్ ఓన్లీ అటు వెంకమ్మపాలెంలోనూ ఒంగోలు పట్టణంలోనూ కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇంత అధికులు ఎందుకు ఆరాధిస్తున్నారు దేవదేవుణ్ణని ఆలోచించినట్లయితే, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగని మన ధర్మశాస్త్రం చెబుతూ ఉంటుంది. పరిత్రాణాయ సాధూనాం, మంచి వాళ్ళను రక్షించడం కోసం, శిష్యులను కాపాడటం కోసం ప్రభు అయిన దేవుడు ప్రత్యక్షమవుతాడట భూమి మీదకి. వినాశాయిత దుష్కృతం, దుర్మార్గులను సంహరించడం కోసం, అధర్మాన్ని శిక్షించడం కోసం, తప్పు చేసిన వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వడం కోసం దేవుడు భూమి మీదకి వస్తాడట. ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని 4 పాదాలను నడిపించడం కోసం, చట్టాన్ని కాపాడటం కోసం భగవంతుడి భూమి మీద సంభవామి యుగ
ఆవిర్భవించే భగవంతుడు ప్రతి యుగంలో కూడా జన్మిస్తారని చెబుతూ ఉన్నారు. తద్భిన్నంగా ఎందుకు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ మతాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తును అత్యధికులు ఆరాధిస్తున్నారంటే ఆయన ధర్మాన్ని రక్షించడం కోసం వచ్చాడని ఎక్కడ చెప్పలేదు. పాస్టర్లు ఎవరన్నా ధర్మాన్ని రక్షించడం కోసం నేను వచ్చానని చెప్పలేదు. మంచి వాళ్ళను కాపాడటం కోసం నేను వచ్చానని చెప్పలేదు. ఆయన తప్పు చేసిన వారిని శిక్షించడం కోసం నేను వచ్చానని చెప్పలేదు. నాకు తెలిసిన కొద్ది బైబిల్ జ్ఞానంతో ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, పాపులను రక్షించడం కోసం నేను ఈ భూమి మీదకి వచ్చానని చెప్పాడు ప్రభు అయిన యేసు. పాపులను రక్షించడం కోసం, ధర్మాన్ని కాపాడటం కోసం కాదు, మంచి వాళ్ళని రక్షించడం కోసం కాదు, తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం కోసం కూడా కాదు, పాపులను రక్షించడం కోసం భూమి మీదకి వచ్చాడు ఆయన. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పోలిట్ బ్యూరో మెంబరు, అదేవిధంగా ఏ కార్యక్రమం పెట్టినా, ఏ మీటింగ్ పెట్టినా కూడా, ఎంత పెద్ద బహిరంగ సభల్లో కూడా మొదటి ఆయన కంఠం వినిన తర్వాతే ఆ ప్రోగ్రాం స్టార్ట్ అయింది. అలాంటి వ్యక్తి మన అందరి అభిమాన నాయకుడు మన వల్ల రామయ్య గారు. ఈరోజు మన చిన్న గ్రామానికి ఆయనకి ఎన్నో పనులు ఉన్నా కూడా, ఇదే మామూలుగా అయితే చిన్న గ్రామం, ఇంత గ్రామానికి కూడా విజయవాడ నుంచి నాకు తెలియదు నడుము ఆపరేషన్ అయిందనేది కూడా, అలాంటిది ఆయన అంత దూరం నుంచి ఈరోజు మన కోసం ఇక్కడికి వచ్చారు. మనస్ఫూర్తిగా మన అందరి తరపున పేరున మన శ్యామ్ కూడా పోయి దగ్గరుండి పిలిచినందుకు అందరి తరపున కూడా ఆయనకి మనస్ఫూర్తిగా పేరున నా నమస్కారాలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జనసేన, అదేవిధంగా సింగరాజు రాంబాబు గారు, మన శశిభూషణ్ గారు, మన మదన్ గారు, అదేవిధంగా కామపల్లి శ్రీనివాసరావు గారు, ఇంకా వేదిక మీద ఉన్న వెంకటేశ్వర రెడ్డి గారు కూడా అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రతిసారి కూడా ఇంత వైభవంగా మనం పండుగ చేసుకుంటాం. మన ఫాస్టర్ కూడా ఎప్పుడు కూడా రాగానే ముందు మనకి బ్లెస్సింగ్స్ ఇచ్చిన తర్వాత ఈ ప్రోగ్రాం కూడా మనం చేసుకోవటం జరుగుతూ ఉంది. అయితే ఒకటి, మనం ఇప్పుడు కూడా ఈ వెంగముక్కరపాలెంలో 2012 బై ఎలక్షన్లో మైనస్, 2014లో మైనస్, 2019లో మైనస్, అయినా కూడా మనం 2014లో ఇక్కడ ఉండేదంతా కూడా పేదవాళ్ళు, ఊరేమో ఒక రకంగా ఉంటుంది, ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా పేదవాళ్ళు ఉన్నారని చెప్పి మన వంతు 14-19లోనే మనం అనేక కార్యక్రమాలు కూడా మనం చేసాం. ఈరోజు ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్లు ఉన్నాయి, ప్రతి లైటింగ్ ఇచ్చాం, ఇంటింటికి కుళాయి ఇచ్చాం, మంచినీళ్ళు వచ్చేటట్టు కాలువలు కట్టాం. అదేవిధంగా మీరు రావడానికి 2 బ్రిడ్జీలు కట్టాం. ఈ రోడ్డు కూడా అంతా కూడా మనం చేసాం. ఇక్కడ ఉండే 2 కిలోమీటర్లు ఆగితే 5 సంవత్సరాలు మళ్ళా పోయినసారి గవర్నమెంట్లో కూడా అది 2 కిలోమీటర్లు వేసే గతి కూడా చేత కాలేదు పోయినసారి ప్రభుత్వానికి. అది అలానే ఉంది, దాన్ని కూడా మనం పెట్టాను నేను. ఎందుకంటే ముందు రోడ్డు నుంచి ఎక్కడైతే మనం బైపాస్ నుంచి మనం మళ్ళీ వస్తామో అక్కడి నుంచి మళ్ళీ రోడ్డు పెట్టాను. మార్చి ఏప్రిల్లో మనకు దాదాపు శాంక్షన్ అయి వస్తుంది. రాగానే ఈ రోడ్డు కూడా ఈ మిగతా 2 కిలోమీటర్లు కూడా రోడ్డు వెడల్పు రోడ్డు వేసి, అదేవిధంగా ఇక్కడ ఉండే కలవట్టు కూడా మనం వెంగముక్కరపాలెం మన దాటిన తర్వాత వచ్చే కలవట్టు కూడా అది కూడా పెట్టాము. అది కూడా పెద్దది కలవట్టు చేస్తారు. అది కూడా వేసిన తర్వాత రోడ్డు మొదలుపెట్టి దాన్ని పని చేస్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. పార్టీ చెప్తా ఈ రోడ్డు కూడా ఏదైతే మొన్న ఎలక్షన్లో ఎప్పుడు రాకుండా ఉండే ఈ డివిజన్లో 201 మెజార్టీ తెలుగుదేశానికి వచ్చింది. మీ అందరూ చూసేవారు. అందులో మన బూత్లో కూడా దగ్గర 39 ఓట్లు మెజార్టీ వచ్చింది. మెజార్టీ వచ్చింది అంటే మెయిన్ ఇందాక మన ఇతను చెప్తా ఉన్నారు, ఇంటింటికి శ్యామ్ కానీ తిరుపతి స్వామి కానీ మన వాళ్ళంతా కూడా పోయి ఎట్లా ఒకటి మాకు చేయండి, మేము ఇంత పని చేసాం, మేము వచ్చిన తర్వాత మేము ఈ పని చేస్తామని చెప్పి వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి మహిళల దగ్గరికి వెళ్ళి ఎన్నో ఇబ్బందులతోటి వాళ్ళంతా కూడా తిరిగి చేశారు. కాబట్టి ప్రజలు కూడా నమ్మారు. కాబట్టి మనం చేసిన పనులు అది వరకు చూశారు. కాబట్టి ఈరోజు 39 ఓట్లు ఇక్కడ మనం ఉండే ఎస్సీ కాలనీల్లో రావటం అనేది చాలా
ఎప్పుడు రాని విధంగా 39 రావటం అనేది మీ అందరి కృషి, మీ అందరి పట్టుదల అని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి నేను కూడా ఎన్నికలప్పుడు కూడా గొడవలు అంతకుముందు చూసాం మేము. ప్రతిసారి వచ్చేటప్పుడు మనం ఇట్లానే రోడ్డు అంతా ఫ్లెక్సీలు కట్టేవాడు పాపం, డబ్బులు తగలబెట్టి. ఎందుకు ఇన్ని ఫ్లెక్సీలు పెడతావు, మనకు అవసరం ఏంటి, మన వాళ్ళ నుంచి కలుసుకుందాం, కేక్ కట్ చేసి వెళ్దాం అని చెప్పి నేను శ్యామ్కి మన ప్రభుత్వం వీరందరికీ కూడా చెప్పేవాడిని. అయినా కూడా రోడ్డు అక్కడి నుంచి కట్టేవాడు. కట్టడం సాయంత్రం ఇప్పుడు ప్రోగ్రాం అయిపోగానే కార్పొరేషన్ వాళ్ళు వాళ్ళ చేత పంపించడం, తీపిచ్చేవాళ్ళు. నాకు పొద్దున్నే ఫోన్ చేశాడు, అన్న పొద్దున్నే ఏకుంజానికి వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు అని. తీసుకెళ్ళినా ఏం కాదులే, ఇవాళ వాళ్ళ టైము, రేపు మన టైం వస్తుంది. మన టైం వచ్చినప్పుడు ఈరోజు ఒంగోలులో పెట్టేదానికే దిక్కులేదు. ఆ టైం వచ్చింది, ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళు పెడతారు. వెనకాల నుంచే అదే కార్పొరేషన్ వాళ్ళే తీసుకెళ్తారు. ఏం కాదులే, బొమ్మలు ఏముంది, ఫ్లెక్సీలు ఏముంది అని చెప్పేసి ఆ రోజు నేను శ్యాము మన వాళ్ళకు కూడా చెప్పేవాడిని. నేను ఎక్కడ కూడా గొడవలు వద్దు, మనకి మనం చేసిన పనులు మనం చెప్పుకోవాలి, ఇంకా ఉండే కష్టాలు ఏమున్నాయో మనం తెలుసుకోవాలి, అవి కూడా చేయాలి, ప్రజలంతా కూడా సంతోషంగా ఉండాలి, ఆ పద్ధతిలో మనం వెళ్దామని చెప్పేసి ఎప్పుడు చెప్పేవాడిని. దానికే శాంతంగా వీళ్ళందరూ కూడా గొడవలకు పోకుండా ఓపికగా ఉన్నారు. లేకపోయింటే వాళ్ళు ఏం చేసేవాళ్ళో నాకు కూడా తెలుసు, కానీ నేను ఆ పద్ధతిలో పాటించకుండా పెట్టేవాళ్ళు. ఎన్నికలప్పుడు ఓటింగ్ జరిగేటప్పుడు కావాలని గొడవ పెట్టుకున్నారు. గొడవ పెట్టుకొని ఆ గొడవల్లో గొడవ అయింది, మీ అందరికి కూడా తెలుసు. అది కూడా వీడియోలో చూసాం. కావాలని మన వాళ్ళందరి మీద కేసు పెట్టారు. ఎందుకంటే వాళ్ళు వచ్చి గొడవ చేశారు, మన వాళ్ళు కూడా కలబడ్డారు. కలబడిన తర్వాత మన వాళ్ళ మీద కేసులు పెట్టి, ఆ టైంలో కేసు పెట్టాలంటే కేసు పెట్టి తీసుకుంటానికి కూడా ఆ రోజు పోలీసు వాళ్ళు తీసుకోవాలి. ఆ తర్వాత మన తిరుపతి స్వామి ఇంటి మీదకి వచ్చారు. రాత్రిపూట వచ్చి వాళ్ళ కొడుకుని కొట్టి అద్దాలంతా పగలగొట్టి అవన్నీ కూడా కొందరు గోళం చేశారు. దాని తర్వాత అమ్మాయిని కూడా కొట్టారు. నేను ఆ రోజు నాకు తెలవగానే నేను వచ్చాను. ఆ రోజు ఏ కొంచెం నైటే వచ్చాను. నైటే వచ్చి అన్నీ కూడా అద్దాలు చూసాము, అన్నీ వీడియో తీశారు. అన్నీ చూసి మనం కూడా అప్పుడు ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ మీద కూడా కంప్లైంట్ పెట్టాము. నేను అదే తిరుపతి సార్ని అడుగుతుంటే మన వాళ్ళని పిలవట్లా, కానీ 2 కేసులు ఉన్నాయి, వాళ్ళని మాత్రం పట్టుకున్నారు, మళ్ళా వదిలేరని చెప్తున్నారు. ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఈరోజు మన ప్రభుత్వం మన ఇంటికి వచ్చి ఎట్లా కొట్టారో వాళ్ళు రేపు అదేవిధంగా జైల్లో కొట్టించుకొని జైలుకి పంపించే కార్యక్రమాలు కూడా చేస్తాం. దాన్ని వదిలేదు. అది కూడా నేను ముందు నుంచి పోయినసారి కూడా చెప్పాము మేము. కాబట్టి ఎప్పుడు అహంకారంగా బిహేవ్ చేసి మన వాళ్ళ మీద పెడి మన వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఆ రోజు తీసుకొచ్చారు. కానీ కూడా ఎన్ని ఇబ్బందులు వస్తాయో, ప్రభుత్వం వస్తుందో రాదో, ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు ప్రభుత్వం రేపు మళ్ళా అధికారంకి వస్తుందో రాదో అనేది ఎవరికి తెలియదు. కానీ మీరు ఒక నమ్మకంతో, ఒక పట్టుదలతోటి రేపు ఏమైనా జరగని అని చెప్పేసి మహిళలు అని అందరూ కూడా కష్టపడి చేశారు. కాబట్టి మన దగ్గర 201 ఓటు మెజారిటీ మనం సంపాదించుకోగలిగామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. అది మాత్రం నేను మర్చిపోను. ఖచ్చితంగా నాది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాను. వెంగమొక్కలపాలెం మీరు ఎంత కష్టపడ్డారో, ఎంత ఇబ్బంది పడ్డారో, ఏ విధంగా గొడవలు వచ్చి తన్ని వెళ్ళినా కూడా మీరంతా కూడా బాధపడ్డారు తప్పితే ఎలక్షన్లో మీరంతా కూడా తిరిగి చేసింది ఇవన్నీ కూడా నేను మర్చిపోను. తప్పకుండా గుర్తుపెట్టుకుంటా. వాళ్ళకి చేసే పని వాళ్ళకి చేస్తా. మన అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఏదైతే నమ్మకంతో మనం గెలిపించుకున్నామో, ఈరోజు మన పార్టీ అధికారంలోకి వచ్చిందో దాన్ని ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడకుండా, మీ ఒమ్ము కాకుండా చేసే బాధ్యత తప్పకుండా చేస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా కళ్యాణ మండపం అనేది ఒకటి మాత్రం ప్లాన్ చేద్దాం. కళ్యాణ మండపానికి అది కట్టించే బాధ్యత కూడా మనం తీసుకుందాం. దాంతోపాటు ఈసారి మర్చిపోయాడు శ్యాము, పోయినసారి అడిగాడు. దీనిపైన మా వాళ్ళంతా మీరేమో లేటుగా వస్తారు, మంచు పడుతుంటే మా ముసలి వాళ్ళు వీళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడంతా కూడా ఒక షీట్ కావాలి, మాకంతా పైన కావాలని చెప్పి నన్ను పోయినసారి గవర్నమెంట్ రాకముందు అడిగాడు. ఈరోజు మన ప్రభుత్వం, నాకు అది గుర్తుంది. రేపు మళ్ళీ నెక్స్ట్ క్రిస్మస్ చేసుకునే లోపల మనం ఇక్కడంతా కూడా షెడ్ వేసుకొని నీట్గా ఫ్యాన్ లైటింగ్ తోటి మనమంతా కూడా చేసుకునే కార్యక్రమం కూడా చేస్తామని తెలియజేస్తున్నాం. కాబట్టి దీంతోపాటు మన రోడ్డు కూడా ఏదైతే రోడ్డు రేపు ఎంత అమౌంట్ అనేది పెట్టామో వచ్చిన తర్వాత ఆ రోడ్డు కూడా శ్యామ్కి అదేవిధంగా తిరుపతి స్వామి వాళ్ళే చేసినట్టుగా ఈ రోడ్డు వాళ్ళకే ఇస్తాం. వాళ్ళే దగ్గరుండి కాంట్రాక్టులతో చేయించే విధంగా
వాళ్ళకే ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మన అందరం కూడా ఏ ఇబ్బంది ఉన్నా కూడా, ఇందాక మన పెద్ద ఆయన అడుగుతున్నాడు హౌస్ సైట్లు అని. ఈరోజు మన ప్రభుత్వంలో రేపు జనవరి నుంచి పెన్షన్లు కూడా ఎవరి అయితే కొంతమంది తీసేశారు, కొంతమంది వాళ్ళకి ఎలిజిబిలిటీ లేకపోయినా వాళ్ళకి రాసుకున్నారు. ఈరోజు పెన్షన్స్, రేషన్ కార్డులు, అదేవిధంగా హౌస్ సైట్లు కూడా, ఇల్లు కూడా ఎవరికైతే పట్టాలు లేవో వాళ్ళందరూ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఇక్కడే ల్యాండ్ పోయినసారి ఎక్విజేషన్ చేశారు, 5 దొంగలకు ఇచ్చారు, అవి కూడా తీసేస్తున్నాం. 2 సెంట్లు అనేది ఖచ్చితంగా ఎవరైతే పేదవాళ్ళకు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నా. డోర్ టు డోరు ఆల్రెడీ సచివాలయం వాళ్ళ చేత వెరిఫికేషన్ చేపిస్తున్నా. ఎవరికైతే ఇల్లు లేదో, పెన్షన్ లేదో, నీళ్లు రాకుండా ఉన్నాయో, అదేవిధంగా సొంత ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారో అలాంటివన్నీ కూడా మేము నోట్ చేసుకొని మా పద్ధతిలో మేము ఎవరెవరికి రావాలో అవన్నీ కూడా మీరు వచ్చినా రాకపోయినా మా పని మేము చేసే విధంగా దాన్ని కూడా రెడీ చేస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మీకు ఎవరికైనా కూడా సైట్ ఉండి ఇల్లు కట్టుకోకుండా ఉన్నారో ఈరోజు ప్రభుత్వం 2.5 లక్షలు ఇస్తారు. దానిపైన మనం 1 లక్ష రూపాయలు ఎంతో పెట్టుకుంటే నీట్గా సొంత ఇల్లు, గుడిసె అట్లా ఉండేవన్నీ కూడా తీసేసి మంచి ఇల్లు కట్టుకునే విధంగా దాన్ని కూడా మనం పూర్తి చేసుకుందాం. మీరు అన్నీ కూడా పెట్టండి. అప్లికేషన్ మన వాళ్ళకి ఇచ్చినా కూడా నేను ఇమీడియట్గా శాంక్షన్ చేపిస్తాం. దాన్ని తప్పకుండా కూడా మీరు సొంత ఇల్లు కట్టుకునే విధంగా దాన్ని కూడా కార్యక్రమాలు చేపడతామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇందాక మన వాళ్ళు వచ్చి స్తంభాలు అడిగారు. ఆల్రెడీ మన శ్యామ్ ప్రామిస్ కూడా చేశాడు, ఎప్పుడు సంక్రాంతి లోపలే వేయించేస్తాను. ఖచ్చితంగా సంక్రాంతి లోపలే వాళ్ళకి స్తంభాలు, లైట్లు కూడా ఇప్పిస్తాం. అది నేను చెప్పేదే ఒకటి కాదు, శ్యామ్ చెప్పేది ఒకటి కాదు, మేమేం చెప్పినా కూడా అంతా ఒకటే. కాబట్టి శ్యామ్ ఏదైతే ప్రామిస్ చేశాడో దాని ప్రకారంగా అక్కడ ఎన్ని స్తంభాలు కావాలో రేపే నేను ఏఈని పంపించేసి ఒకసారి చూసుకొని మీకు దాన్ని ఏపిచ్చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మీకు ఇంకా ఏ సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా కూడా మీరు చెప్పండి. మీ జోలికి వచ్చిన వాళ్ళు మాత్రం వదిలిపెట్టాం. దాన్ని కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. మంది పద్ధతులతోటి ఉండే పార్టీ మంది. మన నాయకుడు ఎప్పుడు సిద్ధాంతంతో పోయే నాయకుడు. ఎప్పుడు మనం గొడవల కొద్దు, వాళ్ళు చేసిన మాటలు, వాళ్ళు చేసిన పద్ధతులు మనం చేయకూడదు అనే నాయకుడు మంది. అదే వాళ్ళ నాయకుడు ఏంటంటే ముందు పోయి కొట్టండి, అవి చేయండి, లేకపోతే ఆస్తులు పీక్కోండి, స్థలాల మీదకి వెళ్ళండి, వాళ్ళ ఇల్లు పీక్కోండి అని చెప్పే వాళ్ళ పార్టీ, వాళ్ళ పద్ధతులు అవి. కాబట్టి మన పద్ధతులు వేరే, వాళ్ళ పద్ధతులు వేరే. కొంచెం లేట్ అయినా కూడా ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో దాన్ని వాళ్ళ పని ఏ విధంగా చేయాలో ఆ పని చేస్తాం. దాన్ని నాకు వదిలేసేయండి. మీరు కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో మీకు ఏం కావాలో అవన్నీ కూడా మీరు మాట్లాడుకోండి. తప్పకుండా కూడా అన్ని విధాలు కూడా గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా మనం చేస్తాం. ఈరోజు పోయినసారి ఎన్నికలప్పుడు కూడా వచ్చా, ఇంటింటికి తిరిగాం మేము. బజారు వచ్చా, బజారు చూసా. ఒక మట్టి కాలు మట్టి పెట్టకుండానే మొత్తం కూడా సిమెంట్ రోడ్లు రోడ్లన్నీ కూడా మనం చేసుకోగలిగాం. అన్నీ కూడా బాగుంది. ఇంకా ఏదైతే మిగిలినాయో అవన్నీ కూడా మీరు చెప్పండి, తప్పకుండా చేస్తామని చెప్పి మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ, మీ అందరికి కూడా ఎప్పుడు వచ్చినా ఇదే ఆదరణ మీరు చూపిస్తూ ఉంటారు. ఇవాళ అధికారంలో ఉండొచ్చు, లేకపోతే అపోజిషన్లో 5 సంవత్సరాలు కూడా మాకు ఇదే విధంగా మీరందరూ కూడా అభిమానంగా చేస్తూ ఉంటారు. కాబట్టి మీ అందరినీ కూడా ఎప్పుడు కూడా మర్చిపోమని చెప్పేసి మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఈరోజు మళ్ళీ అడ్వాన్స్గా మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు చేసి మీ అందరూ కూడా పండగ బాగా చేసుకోండి. అందరూ కూడా క్రిస్మస్ అంటేనే ప్రపంచంలో మొత్తంలో చేసే పండగ ఏదైనా ఉంది అంటే క్రిస్మస్ పండగే. అలాంటిది క్రిస్మస్ పండగలో మన యేసు ప్రభు కూడా చెప్పింది శాంతిగా ఉండాలి, ఎదుటి వాడిని ప్రేమించాలి, ఎదుటి వాళ్ళతోటి మనం కలిసిమెలిసి పోవాలి అని చెప్పిన ఆయన సూత్రాలను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. బాగుండాలని చూసే యేసు ప్రభు చెప్పిన వాక్యాలను కూడా మనం అందరం కూడా గుర్తుపెట్టుకొని ఈ పండగ మీరంతా కూడా బాగా సంతోషంగా చేసుకోవాలి. మీ కుటుంబాలందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి, చేసే పనుల్లో ముందుకెళ్ళాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటూ, ఈరోజు మరోసారి మన కోసం అంత దూరం నుంచి వచ్చిన మన వల్లారామయ్య గారికి మనస్ఫూర్తిగా పేరున నమస్కారాలు తెలియజేసి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక నేనేం చెప్పానంటే, ఇది అందరూ వినాలమ్మా, ఎందుకంటే ఎప్పుడైనా అబద్ధమే, నిజమే. బాబుని పని చేపియద్దు,
అతనికి చెయ్యి కాలు పనిచేయటం లేదని నేనంటే తెల్లవారికి ఏమన్నారు తెలుసా? బాబును తీసేయమన్నారు వైసీపీ పార్టీని. అటువంటి తప్పుడు తలవాల్చుటకైనా స్థలము లేకయుండెన్, ప్రతివాని హృదయం దుర్గంధముతో యుండెన్. తలవాల్చుటకైనా స్థలము లేకయుండెన్. పశువుల శాలలో జన్మించెన్, పశువుల శాలలో జన్మించెన్. దావీదు పట్టణమందు మన కొరకు రక్షకుడు యేసుక్రీస్తు జన్మించెను. సంతోషకరమైన శుభవార్తను సర్వలోక ప్రజలకు చాటించెదము. సంతోషకరమైన శుభవార్తను సర్వలోక ప్రజలకు చాటించెదము. సంతోషకరమైన శుభవార్తను సర్వలోక ప్రజలకు చాటి